హరే శ్రీనివాస పి నరసింహదాస్. చాలామంది పితృశ్రాద్ధాన్ని ఆచరించిన తర్వాత, పిండ ప్రదానమైన తర్వాత ఆ యొక్క పిండాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విసర్జనను ఎలా చేయాలి అని చెప్పి చాలా విచారం చేసి వారికి ఉత్తరం తెలియక అనేక విధమైనటువంటి సందేహాలకు లోనవుతారు. అయితే ఎలాగ విసర్జన చేయాలి, ఎక్కడ విసర్జన చేయవచ్చు అంటే అక్కడ వైద్యనాథీయ అనేటువంటి గ్రంథంలో మనకు ఒక ప్రమాణం తెలియజేస్తారు. ఏంటంటే పిండాంస్తు గో అజవిప్రేభ్యో దద్యాదగ్నౌ జలేపివ ఉత్తమాం గతిమన్విచ్చన్ గోషు నిత్యం ప్రయచ్చతి అని చెప్పి, అంటే పిండాలను ఆవుకి పెట్టవచ్చు. అలాగే మేక తెలుసు కదా అందరికీ, ఆ మేకకి కూడా మనము పిండాలను పెట్టవచ్చు. అలాగే అగ్నిలో మనం విసర్జన చేయవచ్చు. జలము అంటే మనం నీళ్ళల్లో, ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో అయినా లేదా నదులలో అయినా ఎక్కడో ఒక చోట నీళ్ళల్లో విసర్జన చేయవలెను. ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో విసర్జన చేస్తే దాన్ని మళ్ళీ భూమి తోడి మళ్ళీ అవన్నీ చేయవలసి వస్తుంది. కావున మనం నది మొదలైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాటిని విసర్జన చేయడం మేలు. అలాగే ఉత్తమమైనటువంటి గతి పొందాలి పితృవులు అని అనుకుంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే గోషు నిత్యం ప్రయచ్చతి అని చెప్పి చెబుతున్నారు. కావున మనము ఆవులకి ఆ యొక్క పిండాలను తినిపిస్తే పితృవులకు విశేషమైనటువంటి సంతోషం అనేది కలుగుతుంది, తృప్తి అనేది కలుగుతుంది. కావున మనము గోవులకు పెట్టడం మేలు. వీటన్నిటికీ కూడా గోవులు దొరకనప్పుడు పెట్టవచ్చు. హరే శ్రీనివాసం.